అన్నాడు, క్రైస్తవులారా మనకెంత ఓర్పు ఉండాలి అని వాక్యం చెప్తున్నాడు. ఒక అన్యుడు అంత దూరం నుంచి వాక్యం విని కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించటమా? హరే ఇది యేసు ప్రభు చెప్పిన మాట. నేను ఇంతకాలం ఇది గాంధీ గారి డైలాగ్ అనుకున్నానే. గాంధీ గారు కూడా యేసు ప్రభు మాట కాపీ చేశాడు అన్నట్లు. హరే నాకు తెలియదే. బా, క్రైస్తవులు ఎంత గొప్పోళ్ళు కదా, కుడి చెంప కొడితే ఎడం చెంప చూపిస్తారట, ఎంత అద్భుతమో కదా అని చెప్పి అయినా ఒక డౌట్ వచ్చిందట. వీళ్ళు నిజంగా చూపిస్తారా లేదా టెస్ట్ చేద్దామని చర్చి వాకిడి దగ్గర నిలవబడ్డాడట. ఈలోపు ఆరాధన అంతా అయిపోయింది, వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. ఒక సంఘ పెద్ద అలా నడుచుకుంటూ బయటికి వెళ్తున్నాడు. ఆ అన్యుడు వచ్చి ఈ సంఘ పెద్దని ఒక చెంప మీద మెల్లిగా ఏదో దోమను కొట్టినట్టుగా పెటమని అట్టు కొట్టాడట. కొట్టాడో లేదో మనోడు వాడి కాలర పట్టుకొని ఈ చెంప ఆ చెంప నాన్ స్టాప్ బస్సు, ఈ చెంప ఆ చెంప వందే భారత్, ఈ చెంప ఆ చెంప పెట 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 కొడుతున్నాడంట. వాడికి అర్థం కాక, ఏమయ్యా అక్కడేదో కుడి చెంప కొడితే ఎడవ చెంప అన్నట్టు నాకు వినపడిందయ్యా, ఏంటి ఇట్లా కొడుతున్నావంటే అంటాడంట, అది పాత నిబంధన. నవ్వేరు కదా, నా వైపు చూడండి అమ్మా.